इंचार्ज कमिश्नर बल्दिया जहीराबाद कृष्णा रेड्डी ने टीटीवी से खुसूसी बातचीत में बताया कि हुकूमत की जानिब से कोरोना वायरस से बचाव के लिए जोखम वाले ग्रुप्स को खुसूसी टीका अंदाजी की जा रही है। म्यूनसिपालिटी जहीराबाद के जेर एहतमाम गुज़िश्ता 12 रोज से जारी वैक्सीनेशन कैंप वाक़े गवर्नमेंट स्कूल नंबर 3 मुतासिल गवर्नमेंट जूनियर कॉलेज में जोखम वाली शख्सियात, ताजरीन और मुख्तलिफ पेशों से वाबस्ता व मुख्तलिफ महकमों का अमले के अलावा आम शहरियों के लिए सहूलतें फराहम की गई हैं, जहां जारी कैंप से हजारों अफराद ने कोविड वैक्सीन से इस्तेफादा हासिल किया। आइमा मौजनीन, पुजारी, पास्टर्स को अदम इत्तला की शिकायत की वजाहत करते हुए उन्होंने कहा कि वो भी जोखम भरी शख्सियात के जुमरे में आते हैं, अपना आधार कार्ड इंदिराज कराकर टीका ले सकते हैं। అందరికీ నమస్కారం। ముఖ్యంగా జైరాబాద్ పట్టణ ప్రజానికానికి అలాగే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ అలాగే టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా నేను రీసెంట్గా రిపోర్ట్ చేసినటువంటి మున్సిపల్ కమిషన్ నా పేరు కృష్ణారెడ్డి। అయితే మీ అందరికీ కూడా తెలియాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సినేషన్ ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్గా పనిచేసిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇవ్వడం జరిగింది। రెండవ విడతగా హై రిస్క్ పీపుల్ ఎవరైతే ఉన్నారో జస్ట్ లైక్ ఏంటంటే కిరాణా షాప్స్ కానీ, వెజిటబుల్ వెండర్స్ కానీ, నాన్ వెజ్లో ఉన్నటువంటి చికెన్, మటన్, ఫిష్ అండ్ ఇంకా నాన్ వెజ్లో ఉన్నటువంటి ఐటమ్స్ ఎవరైతే సెల్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ, తర్వాత మెయిన్గా వచ్చేసరికి మెడికల్ షాప్స్ అండ్ కిరాణా వీళ్ళందరి కేటగిరీస్కి ఇవ్వడం జరిగింది। అయితే గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే హై రిస్క్ పీపుల్ ఎవరైతే హెవీగా స్ప్రెడ్ చేసేటటువంటిది మనం ఒక్కసారి చూసుకున్నట్లయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఇంకా ఎవరైనా పనిచేసిన వాళ్ళు అని చెప్పేసి ప్రియారిటైజేషన్ చేసేసేసి మూడో విడతలో చూసినప్పుడు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, బ్యాంక్ ఎంప్లాయీస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, పూజారీలు, ఇమాం మరియు మోజమ్స్, అలాగే ఫాస్టర్సు, అట్లాగే పంచాయతీరాజ్ డిపార్ట్మెంటు, మెప్మాలో ఉన్నటువంటి ఎస్హెచ్జిలో పనిచేసేటటువంటి ఎస్హెచ్జి గ్రూప్స్కు, తర్వాత అగ్రికల్చర్ డిపార్ట్మెంటు, తర్వాత రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు, పోస్టల్ డిపార్ట్మెంటు, R&Bలో పనిచేసేటువంటి ఇంజనీర్లు, వాటర్ సప్లైలో పనిచేసే ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, తర్వాత ఇమ్మీడియట్గా ప్రైమరీ హెల్త్ చెకప్ చేసే హెల్త్ గురించి చూసేటటువంటి RMPలు మరియు PMPలకు సంబంధించినటువంటి వారికి వ్యాక్సినేషన్ ఇప్పించాలనేటటువంటి సదంపుతో వ్యాక్సినేషన్ మూడో విడత ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది। కాబట్టి ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఎక్కువగా జనాలందరికీ కూడా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ, అలాగే మస్జిద్కి వెళ్ళినప్పుడు కానీ, అలాగే చర్చికి వెళ్ళినప్పుడు కానీ ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యేటటువంటి పర్సన్స్ ఎవరైతే ఉన్నారైతే టెంపుల్లో ఉండేటటువంటి పూజారి కావచ్చు, మస్జిద్లో ఉండేటటువంటి ఇమాం మరియు మోజం కావచ్చు, అలాగే చర్చిలో ఉన్నటువంటి ఫాస్టర్స్ కూడా వాళ్ళు కూడా వ్యాక్సినేషన్ తీసుకోవాలనేటటువంటి ప్రాసెస్ను స్టార్ట్ చేయడం జరిగింది। కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి జైరాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రజానికం అందరికీ కూడా ఈ కేటగిరీలో కవర్ అయ్యే వాళ్ళు ముందు ప్రయారిటీ చేసేసి వ్యాక్సినేషన్ వేయించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। అలాగే అందరికీ విజ్ఞప్తి ఏంటంటే వ్యాక్సినేషన్ సెంటరు మీ అందరికీ కూడా అందుబాటులో ఉండేటటువంటిది గవర్నమెంట్ జూనియర్ కాలేజీని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది। కాబట్టి మీరు గవర్నమెంట్ జూనియర్ కాలేజీకి ఎర్లీ అవర్స్లో వచ్చినట్లయితే ప్రాసెస్ అన్నది ఈజీగా అవుతుంది, తొందరగా వేసేసుకొని ఇంటికి వెళ్ళేసేసి రెస్ట్ తీసుకోవచ్చు। ముఖ్యంగా ఈ వెన్యూ టైం చూసినట్లయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజీ లోపల మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యి సాయంత్రం 4 గంటల వరకు వ్యాక్సినేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది। కాబట్టి ఈ టైం లోపల మీరు ఏ టైంలో వచ్చినా కూడా మీకు వ్యాక్సినేషన్